उपस्थे देव्यदि देगिमन्नादमन्ना ध्यायालदे स्वाहा आयङ्गा प्रत्यरक्रमेण नादरं पुनः विदरञ्च प्रयच्छव स्वाहा वंशद्धामविराजदिवाक्पदङ्गाय सुश्रिये प्रत्यस्य वहत्यभिः स्वाहा
అందరూ కూడా కొంచెం వెనక్కి వెళ్ళండి యాగశాల శ్రీమన్నారాయణ సుప్రియత కూడా పట్టండి కొంచెం కిందిగా ఉండండి అందరూ కూడా చెప్పండి స్వస్తి స్వస్తి శ్రద్ధ శ్రద్ధ మేధ మేధ యజః యజః ప్రజ్ఞ ప్రజ్ఞ విద్య విద్య బుద్ధి బుద్ధి శ్రియం శ్రియం బలం బలం ఆయుష్యం ఆయుష్యం తేజః తేజః ఆరోగ్యం ఆరోగ్యం దేహి మే ఓం నమః ఇతి ఓం నమః ఇతి అందరూ కూడా లోపలికి వెళ్ళండి ఓం నమః ఇతి ఓం నమః ఇతి ఓం నమః ఇతి సాష్టాంగం ప్రణమ్య ప్రణవోచ్చరేణ పడుకొని నమస్కారం చాలా జన 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 ఫోన్ చూసుకుంటూ లేకపోతే టీవీలో ఏదైనా మంచి సినిమా చూసుకుంటూ తింటాం. అలా తింటే మనకు తొందరగా వెళ్తుంది, మంచిగా వెళ్తుంది. అయితే దేవుడికి ఎలా వెళ్తుంది? ఆయన సంతృప్తిగా తినాలంటే ఎలా తింటాడు అని అంటే ఇక్కడ రాగంలో మేళంలో ఇలా మంత్రం చెప్పుతూ అలా తాళం కొడుతూ ఆ తర్వాత మధ్య మధ్యలో మేళం వాయిస్తూ ఉంటే ఆయన వింటూ నృత్యం చేస్తూ తింటాడట. ఇలా తినే మీ అందరూ కూడా గట్టిగా చెప్పాలి. చెప్పేటప్పుడు మామ అని చెప్తే నేను పెడుతున్నాను, నేను అన్నం పెడుతున్నాను, ఇగో నేను తాగండి. వాళ్ళు సంతృప్తిగా తింటారు. వాళ్ళు సంతృప్తిగా తిన్నారనుకోండి, మీకు ఏ ఏ కోరికలు కావాలో ఆయా కోరికలు తీరుతాయి. మామూలుగా అందరూ కూడా మామా మీ అందరికీ డబ్బు కావాలా? ఎవరికైతే డబ్బు కావాలో గట్టిగా మామా అని చెప్పండి. మామా నాకైతే కావాలి మామా.
వీర వెంకట సత్యనారాయణ స్వామికి జై. ఈరోజు ఇదే 22వ బ్రహ్మోత్సవ కార్యక్రమంలో యజ్ఞశాల ప్రవేశము, విశ్వక్సేన పూజ, గరుడ గజ స్తంభ ఆరాధన, గురి పూజలు జరిగి హోమాలు జరిగినాయి. సాయంకాలం కూడా సాయంకాలం కూడా నారాయణ హోమము, సుదర్శన హోమము అన్ని కూడా హోమాలు చేసి 33 కోట్ల దేవతలను ఆహ్వానించడం జరిగింది. ఈరోజు 33 బ్రహ్మోత్సవాల 33 దేవతలు అందరినీ కూడా కొట్టి ఇక్కడ పెట్టారు అని చెప్పి రాఖీకులు చెప్తారు. ఆ ప్రకారంగానే మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా ఘనంగా ఎంతో బాగా జరిగింది. పొద్దుగాల కూడా ఈరోజు మధ్యాహ్నం 500, 600 దానిక భోజన కార్యక్రమాన్ని నిర్వహించాం. ఇప్పుడు కూడా 200, 300 మందికి ఈ యొక్క కార్యక్రమం ఇంకా కూడా వస్తే 200 మందికి పెట్టే అంత భోజనం ఇక్కడ మిగిలిపడి ఉన్నది. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలను ఎన్నో విధాల ఇక్కడ కార్యక్రమాలను రూపొందిస్తూ ప్రతి ఒక్కరికి కూడా సేవాభావకంగా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. నా ఎంబడి ఉన్న మా ట్రస్టీస్ కు మరియు వాలంటీర్స్ కు అందరికి కూడా మీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదే ప్రకారంగా రేపు సుదర్శన హోమము, ఎదుర్కోలు ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి. ఎల్లుండేమో కళ్యాణము, మళ్ళా మరణాలు 27 నాడు తర్వాత భోజన కార్యక్రమం, కనీసం 3-4 వేల మందికి భోజన సదుపాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. అందరూ కూడా ఈ యొక్క పనితో మీరందరూ కూడా 27 నాడు మధ్యాహ్నం 12 గంటలకు వచ్చి అందరూ కూడా స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాలని చెప్పి మనసావాచ మీకు అందరికి కోరుకుంటూ, ఇదే ఆహ్వానంగా భావించి మీరందరూ కూడా ఈ బ్రహ్మోత్సవాలలో మంచి స్వామివారి ఆశీర్వచనం తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతూ, ఇది దినదిన అభివృద్ధి జంతు. ఈ గట్టి అన్నవరం అనేది మన తెలంగాణలో, ఆంధ్రలో అన్నవరము, ఇక్కడ గట్టి అన్నవరం. ఆ ప్రకారంగానే ఇక్కడ డైలీ సత్యనారాయణ స్వామి రథాలు జరుగుతూ ఉంటాయి. ప్రకారంగా అందరూ కూడా పాల్పంచుకొని చేసుకుంటారు. బంగారు దేవాలయం ఎక్కడ కూడా లేదు. బంగారు చేసి ఈ దేవాలయాన్ని బంగారు రూపొందించి నాము కాబట్టి అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకొని స్వామివారి ఆశీర్వాదం చేసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము.